మేషరాశి వారికి రాబోయే 10 రోజులు పి అనే వ్యక్తి ద్వారా జరిగేది ఇదేనండి. ఒంటరిగా కూర్చొని మరి ఈ వీడియోని అయితే చూడండి. ప్రముఖ జ్యోతిష్యులను సంప్రదించి మేషరాశి వారికి 10 రోజులు ఏ విధంగా ఉండబోతోంది, ఎటువంటి నష్టాలు జరగబోతున్నాయి, వచ్చే నష్టాల నుంచి ఏ విధంగా తప్పించుకోవచ్చు, అలాగే వచ్చే అదృష్టాలేంటి, వాటిని ముందుగానే ఎలా గ్రహించి మీ దగ్గరకు ఆ అదృష్టాలను వచ్చేలా చేసుకోవచ్చు, అలాగే మీకు శత్రువులు ఎవరు, మిత్రులుగా ఎవరు మారబోతున్నారు, అలాగే ఈ యొక్క పి అనే వ్యక్తి స్త్రీనా పురుషుడా, వీరి వల్ల నష్టం జరగబోతుందా, లాభం జరగబోతోందా, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, కుటుంబ పరంగా ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఇటువంటి పూర్తి వివరాలు అనేవి మీకోసం ఈ వీడియోలో క్లియర్గా వివరించడం అయితే జరుగుతుందండి. మేషరాశి వారి కంటే ఈ వీడియో పడింది అంటే నిజంగా దుర్గమ్మ తల్లి ఆశస్సులు మీ అందు ఉన్నాయి కాబట్టి ఈ వీడియో మీకు కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మేషరాశి వారిని మనం ఇప్పుడు ప్రస్తుత కాలంలో గమనించుకున్నట్లయితే వీరు వ్యక్తిగతంగా చాలా వరకు కూడా మానసికమైనటువంటి టెన్షన్లు అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు. అది ఆరోగ్యపరంగానైనా లేదా బంధువుల పరంగానైనా లేదా కుటుంబ పరంగానైనా ఏ విధమైనటువంటి సమస్య అయినా కానీ కొంచెం మనసుకు ఎక్కువగా తీసుకుని వచ్చి ఓవర్గా ఆలోచిస్తారని చెప్పి, అలాగే కొంచెం ఎక్కువగా భయపడుతూ ఉన్నారని చెప్పి, జరుగుతుందో లేదో అని చెప్పి ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా వీరి యొక్క మైండ్ సెట్ అనేది కొంచెం అవకతవకలు కంటే కొంచెం గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ అంటారు కదా, నా మైండ్ ఏం బాగాలేదు, నా మనసు ఏం బాగాలేదు అని చెప్పి అంటూ ఉంటాం కదా, అటువంటి వాతావరణం అయితే మీరు ఇప్పుడు ప్రస్తుత కాలంలో అనుభవిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. మానసికంగా ప్రశాంతత లేదు. ఆ ఒక్క పాయింట్ అయితే 100% నిజమని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారు ఏదైతే వీరికి ఉన్నటువంటి వృత్తిపరంగా కొన్ని రకాలైనటువంటి టెన్షన్లు అనుభవిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. వృత్తిపరంగా ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా మీరు ఆశించినంత ఫలితం అనేది మీకు దొరకకపోవడం, అలాగే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, అడ్డంకులు వృత్తిలో వచ్చి మిమ్మల్ని ఈ విధంగా కూడా మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉండడం, ఆశించిన దానికంటే తక్కువ ఫలితాలు అనేవి రావడం, కష్టం తప్ప ఫలితం ఎక్కువగా లేకపోవడం, అలాగే మీరు ఏదైతే ఇది ఖచ్చితంగా జరుగుతుంది అనుకునేటువంటి పని ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఆగిపోవడం, ఇటువంటివి కూడా వృత్తిలో ఎదుర్కొంటున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. మీరు కష్టాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఈ యొక్క మే నెల అనేది స్టార్ట్ అవుతుందో ఇప్పటి నుంచి అంటే గతంలో ఉన్నటువంటి పట్టుదల, ఆవేశం ఏదైనా కానీ సాధించాలి అనేటటువంటి తపన అనేది కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. ఎందుకంటున్నానంటే మేషరాశి వారు చాలా పట్టుదల కలిగిన వ్యక్తులండి. ఏదైనా కూడా కష్టపడి సాధించే వారికంటే ఒక గుర్తింపును, ఒక పేరును తెచ్చుకోవడంలో ఎప్పుడు కూడా ముందడుగులో ఉంటారు. ఎక్కడ కూడా ఒకరి కింద చేయి చాపే మనస్తత్వం మేషరాశి వారికి ఉండదు. ఒక మాట అంటే పడదు. అలాగే ఒకరిని ఎప్పుడు కూడా అలసుగా మాట్లాడడం, ఒకరి మనసును నొప్పించే విధంగా మాట్లాడడం మేషరాశి వారికి చేత కాదు. వీరి యొక్క మంచి మనసు వల్ల పెద్దవాళ్లకు వీరి ఇచ్చే విలువ వల్ల చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎన్నో అవమానాలను, ఎన్నో ఆటంకాలను, ఎన్నో సమస్యలను కూడా ఎదుర్కొని చివరికి వీరి కాళ్ళ దగ్గరికి వారు వచ్చేలా భగవంతుడు ఈ రోజున వారికి ఒక స్థితిని కలుగజేశారని కూడా చెప్పుకోవచ్చు. కనుక ఎప్పుడైనా కానీ మేషరాశి వారు అంటే మనకు చిన్నప్పటి నుంచి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఏదైతే 30 సంవత్సరాల లోపు వయసు ఉంటుందో వీళ్ళకి ఈ యొక్క 30 సంవత్సరాల వయసు లోపల అనుభవం కొంచెం తక్కువగా ఉంటుంది ఎవరికైనా కానివ్వండి. అయితే ఈ యొక్క మేషరాశి వారి యొక్క అనుభవం అనేది తక్కువగా ఉండడం వల్ల కొంచెం మొహమాటం, ఎదుటి వారిని ఏదైనా అంటే ఫీల్ అయిపోతారేమో అన్నట్లుగా మాట, ఆ యొక్క ఆలోచన, అటెన్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఇంటెన్షన్ ఫీలింగ్ వల్ల ఎదుటి వారిని వెంటనే వారు వీరిని నొప్పించే విధంగా మాట్లాడినా వీరు మాత్రం వారిని నొప్పించకుండా సమాధానం ఇవ్వడం, ఎదుటివారు వీరికి హాని కలిగించేటట్లుగా ప్రవర్తించినా వీరికి నష్టం చేసే విధంగా వారి యొక్క గుణాలు అనేవి ఉన్నా లేదా వీరిని వాడుకొని వదిలేసే విధంగా వారి యొక్క మాట తీరు ఉన్నా కానీ అన్నిటినీ కూడా వీరు తల వంచుకొని వారికి ఎదురు మాట్లాడకుండా పరిస్థితులకు తగ్గట్లుగా లొంగి ఆ యొక్క మేషరాశి వారు ఇప్పుడిప్పుడే మనం సైలెంట్గా ఉండకూడదు. సైలెంట్గా ఉంటే మనకి ఎప్పుడైనా కానీ అవతల వారు మనల్ని వాడుకొని వదిలేసే విధంగా ఉంటారు. మనం ఎప్పుడైనా సమాధానం ఇవ్వాలి. ఇంకెప్పుడు మనం సమాధానం ఇస్తాం? ఇళ్ళ కాలం కూడా మొహమాట పడుతూ కూర్చుంటే ఎలా? మొహమాట పడకూడదు అని చెప్పి ఇటువంటివన్నీ కూడా మైండ్లో పెట్టుకొని ఇప్పుడు వీరికి మనసుకు నొప్పి కలిగించేలా మాట్లాడినా, ఎవరైనా ఇండైరెక్ట్గా వీళ్ళని ఒక మాట అనాలని చెప్పి ప్రయత్నించినా, ఎవరైనా వీళ్ళని వాడుకోవాలని చెప్పి ప్రయత్నించినా ఎక్కడ కూడా తగ్గకుండా సమాధానం ఇచ్చి పడేస్తున్నారని చెప్పి చెప్పుకోవచ్చు.
ప్రముఖ జ్యోతిష్యుల ద్వారా మీకు అందించవలసిన సలహా ఏంటంటే ఎప్పుడైనా ఒక్కటే గుర్తుంచుకోండి. మేషరాశి వారికి కళ్ళల్లో ధైర్యం కనిపించాలి. ఎవ్వరికీ భయపడినటువంటి ఆ యొక్క చూపు, ఆ మైండ్ అంటే మనిషి యొక్క కళ్ళను బట్టి, మనిషి యొక్క మాట తీరును బట్టి, మనిషి యొక్క పర్సనాలిటీలో బిహేవ్ చేసే విధానాన్ని బట్టి అవతల వారు ఈ అమ్మాయి లేదా ఈ అబ్బాయి భయపడుతుంది, నా మాటను చూసి నన్ను చూస్తే అని చెప్పి అవతల వారు కొంచెం లూజ్ పాయింట్లు ఏదైనా కనిపెట్టారంటే అవతల వారికి ఎప్పుడు కూడా మన మాట తీరులో, మన మాటలో ధైర్యం ఉండాలి. మనం అక్కడ వారు చేయాలి అనుకున్నది మనం చేయకపోయినా కూడా పర్లేదు. మనకి ఎవ్వరు కూడా ఒక రూపాయి ఇచ్చేది లేదు, రూపాయి పెట్టేది లేదు. అలాగే మనకి ఎవరు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు మనకు సహాయం చేసే వాళ్ళు కూడా ఎవ్వరు కూడా ఉండరు. అటువంటప్పుడు ఇప్పటి వరకు మిమ్మల్ని గమనించుకున్నట్లయితే కనుక మీ కష్టాలు ఏంటో మీరే పడ్డారు, మీ బాధలు ఏంటో మీరే పడ్డారు, మీ యొక్క మానసిక టార్చర్ ఏంటో అది మీకు మాత్రమే తెలుసు. మిమ్మల్ని వాడుకున్న వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ముఖ్యంగా చుట్టాల్లో, బంధుమిత్రుల్లో, మీ యొక్క స్నేహితుల్లో, మీ యొక్క రక్త సంబంధికుల్లో చాలామంది కూడా మిమ్మల్ని వాడుకొని మీతో అవసరాలన్నీ కూడా తీర్చుకొని మీ ద్వారా వారికంటూ ఒక స్థాయిని ఏర్పరచుకొని అవసరం తీరిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో అన్నట్టుగా ప్రవర్తించే వారిని మీరు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు. మీకు మనుషుల యొక్క వ్యక్తిత్వాలు గత కొన్ని సంవత్సరాల నుంచి ఏలినాటి శని దశ మొదలైన తర్వాత మీకు మనుషుల యొక్క వ్యక్తిత్వాలు ఎటువంటివో పరిచయం చేశారు. ఎవరు మీ వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అనేది మీకు పరిచయం చేశారు. అసలు డబ్బు యొక్క విలువ జీవితంలో ఎంతవరకు మిమ్మల్ని నడిపిస్తుందో మీకు పరిచయం చేశారు. మనసు ప్రశాంతంగా ఉండడానికి ఏ అలవాట్లు అనేవి చేసుకోవాలో మీకు ఇచ్చేశారు. మీకు ఆరోగ్యం అంటే అంతకుముందు అస్సలు తెలియదు, అంటే ఏ సమస్యలు మీకు ఉండేవి కాదు. ఏలినాటి శని దశ మొదలవ్వక ముందర కానీ ఎప్పుడైతే ఏలినాటి శని దశ మొదలైందో అప్పటి నుంచి అనేక రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి, ముఖ్యంగా ఆడవారైతే గర్భసంచికి సంబంధించిన సమస్యలతోటి, ఇంకా ఆడవారైతే గ్యాస్ట్రిక్ సమస్య, ఆడవారికి కూడా గ్యాస్ట్రిక్ సమస్య, కాళ్ళ నొప్పులు, మైగ్రేన్, తలనొప్పి, కంటి చూపు మందగించడం, బీపీ పెరగడం, యాంగ్జైటీ ఇష్యూస్, గుండెల్లో దడ, ఇటువంటి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి అసలు ఒక్కటి కాదు, రెండు కాదు, జీవితం మొత్తం కూడా ఇలా ఉంటుందని చెప్పి చాలా వరకు కూడా మీకు పూర్తి జీవితం కళ్ళ ముందు కనిపించేలా చేశారనమాట శనిదేవుడు. కాబట్టి శని అంటే ఎప్పుడు కూడా చెడు అని చెప్పి అనుకోకండి. ఎందుకంటే చాలా వరకు కూడా శనిదేవుడు మంచి వాళ్ళకు మంచి చేస్తారండి. మీ యొక్క మంచితనం వల్లే ఈ రోజున మీరు ఒక స్థాయిలో నిలబడగలిగారు. ఏలినాటి శని దశ మీకు మొదలైనప్పటికి కూడాను డబ్బు పరంగానైనా కానివ్వండి, మీరు చేసే వృత్తిపరంగానైనా కానివ్వండి, ఎన్ని వచ్చినా కూడా మీరు తట్టుకొని నిలబడగలిగారు, తట్టుకొని సాధించగలిగారు. ఎవరి చేతనైనా ఒక మాట అనిపించుకున్నా కూడా మళ్ళీ తిరిగి కోలుకోగలిగారు. ఎంత మానసికమైనటువంటి క్షోభను మీరు అనుభవించినా కూడా ఆ యొక్క మానసిక క్షోభ నుంచి కూడా బయటపడగలిగారు. వీటన్నిటికీ కూడా కారణం ఈ యొక్క మంచితనం అనమాట. కాబట్టి మేషరాశి వారు చాలా అంటే చాలా నేర్చుకున్నారు. ఈ యొక్క ఏలినాటి శని పీరియడ్ అనేది మీకు స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మీకు శనిదేవుడు ఇంకా మంచి చేయబోతున్నాడు. మీకు కొన్ని కష్టాలు ఉన్నాయి, లేవు అని చెప్పి నేను చెప్పడం లేదు. కొన్ని కష్టాలు ఉన్నాయి, కొన్ని బాధలు ఉన్నాయి, కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. దాంట్లో కూడా చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు, జరుగుతుందా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు. కొన్ని అనుమానాలు మనసులో పెట్టుకున్నారు, కొంతమందిని మనసులో కూడా పెట్టుకున్నారు. ఏది మంచి, ఏది చెడు, ముందడుగు వేస్తే ఏంటి, వేయకపోతే ఏంటి అని చెప్పి ఇటువంటివి కూడా మీరు ఫేస్ చేస్తున్నారు. ఒక్కటే గుర్తుంచుకోండి, మీకున్నటువంటి అనుమానాలు, మీకు జరిగినటువంటి అవమానాలు, ఏదైతే చేయాలో వద్దనేటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి ఆ యొక్క మైండ్ సెట్ ఏదో ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఏది జరుగుతుందో అది జరగనివ్వండి. ఎలా రాసి పెట్టిందో అలాగే జరుగుతుంది. ఆలోచించడం వల్ల ఏది కూడా మీరు ఆపలేరు, ఆలోచించడం వల్ల ఏది కూడా మీరు సాధించలేరు. మొదటిగా ఈరోజు ఎలా ఉంది, ఈ క్షణం ఎలా ఉంది, ఇది హ్యాపీగా ఎంజాయ్ చేశానా లేదా, నాకంతా కూడా మంచి జరుగుతుందా లేదా, ఈ టైంలో నేను సంతోషంగా ఉన్నానా లేదా, ఒక్కటి మాత్రమే చూసుకోండి. భగవంతుడి మీద భారం వదిలేసేయండి. మీకు ఇప్పుడు గురుబలం కూడా మంచిగానే ఉంది. కాబట్టి మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఆ పనిలో కొంచెం శ్రద్ధనైతే పెట్టండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఫలితాలను సాధిస్తారు అన్న విషయాన్ని అయితే 100% మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఎవరి కింద తల వంచాల్సిన పని లేదు. అలా అని చెప్పి ఒకరిని ఎప్పుడు కూడా మీరు ఒక మాట అనే వ్యక్తులు కూడా కాదు. కాకపోతే మనుషుల యొక్క మనస్తత్వాలు ఏంటో పూర్తిగా తెలుసుకున్నారు. కాబట్టి మొహమాటాన్ని కాస్త దూరంగా పెట్టండి, భయాన్ని దూరంగా పెట్టండి. ఏదైనా మాట్లాడాలి అనుకున్నప్పుడు మనసు విప్పి ఓపెన్గా ఫ్రీగా మాట్లాడుకోండి, ధైర్యంగా మాట్లాడండి. ఇక ఈ పి అనే వ్యక్తి ఎవరు, ఇంట్లో వారా బయటవారా అంటే కనుక ఈ యొక్క పి అనే వ్యక్తి మీకు ఇంట్లో వారు కాదు, బయటవారు, రక్త సంబంధికులు కాదు, బయటవారు, మీ యొక్క కుటుంబ సభ్యుల్లో వాళ్ళు కూడా కాదు, బయట వాళ్ళే. స్త్రీనా పురుషుల అంటే ఈ యొక్క పి అనే వ్యక్తి ఒక పురుషుడు. ఈ యొక్క పురుషుడు ద్వారా మీకు జరిగేది ఏంటంటే కనుక ఈ వ్యక్తి ఎలా ఉంటారంటే కనుక మీకు చాలా వరకు కూడా మంచితనాన్ని పంచినట్లుగా మాట్లాడతారు. మీరంటే ఇష్టం, అభిమానం, ప్రేమ ఉన్నట్లుగా మాట్లాడతారు. మీ నుంచి రకరకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ గ్రహించాలని చెప్పి చూస్తారు.
వాళ్ళ జీవితంలో జరిగేవన్నీ కూడా మీకు చెప్తున్నట్లుగా లేని మాటలు చెప్పి మిమ్మల్ని మాయ చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. మీరు ఏ విధంగా ఆర్థిక పరంగా ఎదుగుతున్నారో తెలుసుకోవాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. మీ యొక్క ప్రతి కదలికలో ఎటువంటివి వారు నేర్చుకోవాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా పసిగట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మిమ్మల్ని డబ్బు పరంగా కొన్ని తెలియని విషయాలు మీకు ఏవైతే వీక్నెస్లు ఉన్నాయో ఇటు పిల్లల పరంగా కానీ ఇటు ఆరోగ్యపరంగా కానీ ఏదైతే వీక్నెస్ పాయింట్లు ఉన్నా వీక్ పాయింట్లు అంటారు కదా, ఆ వీక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకొని వాటి పరంగా మీకు డబ్బు విషయంలో ఎక్కువ నష్టపరచాలి అని చెప్పి చూస్తూ ఉంటారు. మీరు చాలా వరకు కూడా ఆ యొక్క వ్యక్తిని నమ్ముతారు కాబట్టి కొన్ని విషయాల్లో మీరు పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఎలా అంటే కనుక డబ్బు పరంగా మీకు మీరే ఎక్కువ ఖర్చులు పెట్టుకుంటారు వారి కోసం అని చెప్పి. అలాగే డబ్బు పరంగా గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకుంటారు అంటారు కదా, ఆ విధంగా వారి వారి యొక్క పనులు చేసుకోవడానికి అదే పనికి ₹1 ఖర్చు పెడితే మీ చేత ₹10 ఖర్చు పెట్టించాలని చెప్పి చూస్తూ ఉంటారనమాట. కాబట్టి ఆ వ్యక్తితోటి మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యక్తి ఇంట్లో వ్యక్తి కాదు, బయట వ్యక్తి. కాబట్టి మీరు బయట వాళ్ళను అంత తేలిగ్గా నమ్మే మనుషులు కాదు. మీరు ఎవరినైనా కానీ చాలా వరకు కూడా ఫిల్టర్ చేసి వారి యొక్క మనోభావాలు అసలు ఎందుకు మనకి ఇలా చెప్తున్నారు అని చెప్పి ఆలోచించి ఒక అడుగు ముందుకు వేసే రకాలే. కానీ కొన్నిసార్లు మాత్రం ఎవరికైనా కానీ కొంచెం తడబడుతూ ఉంటాం కదా, కొంచెం వీక్నెస్ అంటే వీక్ పాయింట్స్ దగ్గర కొంచెం ఆలోచన లేకుండా ముందడుగు వేస్తూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వీరి వల్ల మాత్రం డబ్బు పరంగా నష్టం వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక అలాగే ముఖ్యంగా ఈ పి అనే వ్యక్తితోటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అలాగే మీ యొక్క వృత్తికి సంబంధించి మీ యొక్క ఆస్తులకు సంబంధించి మీకు ఉన్నటువంటి ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో వాటికి సంబంధించి ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా మీరు పంచుకోవద్దు. వారితో ఎంతవరకు డిస్టెన్స్ మెయింటైన్ చేయగలిగితే అంత మంచిది. మీరు వారికి ఎంత దూరంగా ఉండగలిగితే మీకు అంత మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ 10 రోజుల్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయంటే కనుక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కొన్ని చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటూ ఉంటాయండి. మీకు మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి కొంచెం మానసికమైనటువంటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ప్రతిదీ కూడా ఇంతవరకు మీకు పెళ్ళైన తర్వాత ఏదైతే మార్చాలి అనుకుంటున్నారో దాన్ని మీరు మార్చలేక చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా కానీ ఏది మనసుకు తీసుకోకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా మనం మారమనడం వల్ల ఒకళ్ళు మారరు అనే విషయాన్ని మీరు తెలుసుకునే ఉంటారు. కాబట్టి మీ యొక్క మైండ్ సెట్ని మీకు అనుకూలంగా ఉంచుకోండి. సంతోషంగా ఉండే ప్రయత్నం అయితే చేయండి. కుటుంబ పరంగా చాలా వరకు సమస్యలు తగ్గుతాయి. ఇక సంతానపరంగా ఉన్నట్లయితే సంతానపరంగా కూడా చాలా బాగుంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే కొన్ని విషయాల్లో టెన్షన్ పడుతున్నారు, టెన్షన్ పడకండి. అన్నీ మీరు అనుకున్నట్లుగా సకాలంలో జరిగిపోతాయి. ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఎటువంటి సమస్యలు ఉండవు. ఇక మీరు ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. ఎవరి మాటలు కూడా పడిపోవద్దు, ఎవరి మాటలు వినొద్దు, ఎవరి దగ్గర కూడా భయపడద్దు. ఫస్ట్ మీ యొక్క మాట తీరులో మీ యొక్క మాటలో ధైర్యం ఉండాలని, మీ యొక్క కంటి చూపులో ధైర్యం ఉండాలి, మీ యొక్క బాడీ పర్సనాలిటీలో ధైర్యం ఉండాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే మన యొక్క బాడీ లాంగ్వేజ్ అంటారు చాలామంది. ఆ యొక్క బాడీ బిహేవ్ చేసేదాన్ని బట్టి మనం భయపడుతున్నామా లేకపోతే ధైర్యంగా ఉన్నామా అనేది కూడా అవతలి వారు పసిగట్టగలరు. జనం మధ్య మనం బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి ధైర్యంగా ఉండండి. అలాగే ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి ఏ పనులు చేయొద్దు. మిమ్మల్ని మీరు ఎక్కడ కూడా నష్టపరుచుకోవద్దు. ఎందుకంటే ఇవాళ ఉన్నది రేపు ఉండకపోవచ్చు, రేపు ఉండేది ఇవాళ మీకు ఉండకపోవచ్చు. కాబట్టి మనుషుల యొక్క మానసిక స్థితిని బట్టి మనం నడుచుకోవాల్సిన అవసరం అయితే లేదు. మనకు నచ్చినట్లుగా మనం నడుచుకోవాలి. అవతల వారి యొక్క వ్యక్తిత్వాలను కనిపెట్టి వారు మన పట్ల అవసరమైనప్పుడు ఏ విధంగా ఉంటున్నారు, అవసరం తీరిపోయిన తర్వాత మనల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు. ఇవన్నీ కూడా దాన్ని బట్టి మూవ్ ఆన్ అవుతూ ఉండండి. ఇక అలాగే వృత్తిపరంగా కొంచెం కష్టపడాలి. కొంచెం మీకు ఈ యొక్క మే నెలంతా కూడా ఏదో ఒక కుటుంబంలో కొంత ఫెస్టివల్ వాతావరణం నడుస్తుందన్నమాట. అంటే ఏదో ఒక పెళ్లి వాతావరణం కానివ్వండి, లేకపోతే కనుక ఏదైనా బర్త్డేస్ వాతావరణం, అంటే కొన్ని సెలబ్రేషన్స్ అనేవి ఇంట్లో జరుపుకుంటూ ఉండడం, కొంచెం బంధుమిత్రులతో ఎక్కువగా కలుస్తూ ఉండడం, కొంచెం చుట్టాలు ఎక్కువగా ఇంటికి వస్తూ ఉండడం, పోతూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు చేసే వృత్తి యందు కొన్ని ఆటంకాలు అనేవి వస్తూ ఉంటాయి. అంటే అటు ఇటు మేనేజ్ చేసుకోలేకపోతారు. కాబట్టి కొంచెం ఆర్థిక పరంగా డౌన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి అటు ఇటు మీరు టెన్షన్ పడద్దు. దేనికోసం కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఎందుకంటే డబ్బు అనేది శాశ్వతం కాదు. ఈరోజు ఉన్న ఆరోగ్యం రేపు ఉండదు. ఎక్కువ టెన్షన్ పడడం వల్ల కాబట్టి ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధను చూపించండి. టైంకి తినండి, టైంకి పడుకోండి. ఎక్కువగా అతి ఆలోచన మీకు భగవంతుడు పెట్టినటువంటి ఒక శాపం. ఈ మేషరాశి వారికి అతి ఆలోచన తీసేసి మైండ్ ఎప్పుడు కూడా ఒక తెల్లటి కాగితంలాగా ఉంచుకుంటే మీ ఎంత అదృష్టవంతులు మరొకరు ఉండరు అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఆ విషయం మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. చక్కగా రెగ్యులర్గా 1 గంట సేపు వాకింగ్ చేయడం కానీ, యోగా చేయడం కానీ, ఇటువంటివన్నీ కూడా చేసుకుంటూ ఉండండి. ఆరోగ్యాన్ని బాగా చూసుకోండి.
ఆరోగ్యం ఉంటే ఆటోమేటిక్గా డబ్బు వస్తుందన్నమాట. కాబట్టి హ్యాపీగా ఉండే ప్రయత్నం అయితే చేయండి. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. అలాగే ఈ నెలలో ఎప్పుడైనా కుదిరినప్పుడు శివుడికి ఆవు పాలతోటి అభిషేకం చేయండి. గోమాతకు పూజ చేసుకుంటూ ఉండండి. శనిదేవుడికి అంటే ఆ నువ్వుల నూనెతోటి తైలాభిషేకం చేసి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు. ఎదుటి వారి యొక్క గొడవల్లో కానీ లేదంటే ముఖ్యమైన విషయాల్లో కానీ తలదూర్చొద్దు. ఈ యొక్క పి అనే వ్యక్తితోటి జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది కదండి. మరి మేషరాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కమెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి కమెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి.